అంటే ఊరు బాగా డెవలప్ అయిందంటే హాస్పిటల్ డాక్టర్లు బాగుండాలి. ఇట్లాంటి సెంటర్లు ఆర్గానిక్ ఫుడ్ మనం అందరూ ఇప్పుడు ఈ మీటింగ్ మాత్రం చాలా మాట్లాడుకున్నాం మనం అందరూ. ఇట్లా విషయాలు ప్రతి ఇంట్లోన ప్రతిరోజు మాట్లాడుకోవాలా. బంగారు ఎక్కిందా, షేర్లు ఏమైనాయి, ఏమి లేదు, మనం పోతాం అంతే, సర్రని ఒంట్లో 70 ఏళ్ళు అయిపోతే వెళ్ళిపోతాం. ఈచ్ మూమెంటు సంతోషంగా ఉండేదానికి ప్రకృతికి దగ్గర ఉండాలా. ప్రకృతి అంటే ఏమి, అడవిలో ఉండాలంటే ఉండండి. అడవిలో లేరనుకో, మీ ఇంట్లో ఉండే కుక్కను పిల్లిని నువ్వు పోతున్నటువంటి చీమలో అన్నింటినీ గమనిస్తే కూడా ప్రకృతి అది కూడా అట్లా కూడా హ్యాపీగా ఉండొచ్చు. నేను అబ్జర్వ్ చేసిన చాలా సింపుల్ థింగ్స్కి హ్యాపీగా ఉండొచ్చు. ఆ హ్యాపీనెస్ అనేది ఫస్ట్ మైండ్ బాగుంటే వస్తుంది. ఆరోగ్యం బాగుండే వాళ్ళందరికీ మైండ్ బాగా 130 మందికే జబ్బు ఉండేది, షుగర్ బీపీనే ఉండేది 130 మందికి, 70 మందికి లేదు కదా. అయినా మందుల షాపులు అంత బిజీగా ఎందుకు అయ్యే, నిద్ర మాత్రలు ఎందుకు అయ్యే, ఇన్ని తిరుగుతూ ఉన్నాయి. సో మనం చేసే పని మీద ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలా, ఇష్టం ఉండాలా. ఇప్పుడు మీతో మాట్లాడాలి, ఎందుకు ఇష్టం నాకు, అరే నాకు 30 ఏళ్ళు అసిడిటీ, ఎండోస్కోపీలు చేసి ఇన్ని మందులు మింగి ర్యాంటీన్లు సిమిటీన్లు పెంటపూలు తింటే పోలా, రాగిజావతో పోయింది. అరే అద్భుతంగా అది సామాన్యులు చెప్పేద్దాం. కానీ సామాన్యులు ఏమి, అయ్యో ఇన్ని ఎండోస్కోపీలు మందులు తింటే పోంది, రాగిజావతో ఎట్లా పోతుంది అని డౌట్ వాళ్ళకి. మళ్ళీ ఎంత రాగిజావ కలపాలి, ఎన్ని గ్లాసులు, ఇవన్నీ కాఫీలు టీలు పెప్సీలు తాగని డౌట్ లేదు. మళ్ళీ అవి అయితే ఎన్ని తాగుతారు. ఆశ్చర్యం అంటే నేచరు తల్లిలాగా హగ్ చేసుకునేది. మీ ఇంట్లో రైస్ తగ్గించి రాదు. మేమందరూ రామలక్ష్మణ్ గారు మేమందరూ చాలా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచినో విని ఫాలో అవుతాం. మేము రోజు కలవకపోయినా అవతార్ సినిమాల్లో కనెక్షన్ ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. ఎప్పుడో కలిసి ఉంటే అసలు కలవని అందరూ ఇప్పుడు మీతో ఈరోజు కలిసిన, మీ అన్నతో ఈరోజు మాట్లాడినా, ఇవన్నీ అద్భుతాలు. ఈ ప్రాసెస్లు ఏమంటే మనకు తెలిసిందంత నత్తికి రాని మీలాంటి సామాన్యులు కనపడి చెప్తా ఉంటాడు. నిన్న విజయవాడలో కృష్ణానది స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆ పక్క ఒక ఆయన ఉంటాడు, సార్ నాకు 5 ఏళ్ళు నేను షుగర్ వచ్చి 30 కిలోలు నువ్వు 20 కిలోలు తగ్గితే నీ షుగర్ పోతుంది అన్నాడు. 30 కిలోలు తగ్గినా ఎందుకు, నా భార్య రోజు జొన్న వాళ్ళతో పొద్దున అన్నం చేస్తుంది, సాయంత్రం జొన్న ఓన్లీ జొన్నలో మొత్తం నా షుగర్ పోయింది 2 ఏళ్ళు. అద్భుతంగా ఉండవు పేషెంట్లు అందరూ, ఏం రైట్ అయిపోయినాయినా అంటే వాళ్ళకి బాగా మందులు వేసుకొని రౌండ్గా ఆరోగ్యంగా డామ్ అని పేరుకుంటే పర్వాలేదు. కానీ హెల్తీగా ఉండాలంటే ఎట్లుండాలా అనే దాని మీద అవగాహన లేదు. ఇంట్లో భార్యలు భర్తలకే లేదు, ఏమి ఇట్లయిపోతాడు, ఏం పిక్కుని పోతాడు, బాగా తిను ఇదే నీళ్ళు అని అనుకుంటా ఉంటారు. సో అద్భుతం. ఇంకొక ఆయన ఒక ఆఫీస్కి పోతే డ్రైవరు ఫిట్గా ఉన్నాడు, 62, నాకంటే 2 ఏళ్ళు పెద్దోడు, నాకు 60. ఆయన సార్ మీ వీడియోలు తీసి మొదలుపెట్టినాను, నేను పొద్దున్నే బీట్రూట్ క్యారెట్ ఇవి అవి కొత్తిమీర అవి అనేసి జ్యూస్ తాగేస్తాను, మళ్ళీ ఒకటే అట్టు అంట తెచ్చుకుంటాడు, సార్ కార్బ్స్ 0 చేయాలా. ఏం లాంగ్వేజ్ 10th ఫెయిల్ అంటే ఏమి తక్కువ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటాడు బాగా. కార్బ్స్ 0 చేసినాను సార్, 30 కిలోలు తగ్గినాను, పొట్టలేదు గిట్ట ఇంతుని సరిపడు ఫోటో చూపించాడు, భయంకరంగా పొట్ట తగ్గిపోయినాను. మధ్యాహ్నం ఒకే అట్టు, సాయంత్రానికి గుమ్మడి గింజలు, దండోర గింజలు, ఇంగు గింజలు అన్నీ వేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని ఇంత డబ్బా తెచ్చుకున్నాడు. ఇది సార్ నా సాయంత్రం 6 గంటలు తినేస్తాను. డ్రైవరు వాడి కాళ్ళకు నమస్కారం చేద్దామనిపించింది. ఇంత సింపుల్, ఆయన చెప్పేది సింపులే కదా. ఇప్పుడు అందుకే మీరు అందరూ మేమేదో సూపర్ గీపర్ అనుకుంటే ఏం సూపర్ లేదరా స్వామి, మీ బుర్రని సింపుల్గా అర్థం చేసుకొని చేయాలి. జిడ్డు కృష్ణమూర్తి ఏం చెప్తాడు, వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది అట్లా జరగాలి ఇన్స్టెంట్గా, చక్కగా అయిపోవాలి. నువ్వు చేయాలన్నా చేయకూడదన్నా, రెండిట్లోనా. రాగిజావ తాగితే మంచిదన్నాడు, అసిడిటీ పోతుంది అన్నాడు. రాగిజావ మంచిదా కాదా అని గూగుల్ చేస్తాడు, 100 వస్తాయి రాగిజావ తినకూడదండి, అయిపోయాయి కదా. తినేవాడు తింటాడు, పోయి తినకూడదు గూగుల్ చేస్తాడు, ఎందుకు రాగులు తినకూడదు చేస్తాడు. మళ్ళీ పోనీ అది కూడా మంచిగా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆచరించేది 5 ఏళ్ళు పడుతుంది. ఏమంటే ఏమరా స్వామి 5 ఏళ్ళ నుంచి మేము ఫాలో అవుతాను సార్ అంటాడు. మరి ఎందుకు మొదలు పెట్టలేదు అంటే, నా భార్య చేయడం లేదు సార్, మీరన్నా చెప్పండి సార్. నీ భార్య నీ మాట నా మాట ఎందుకు వింటుంది? 7 అడుగులు నడిచి 3 లేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని నీ భార్య నీ మాట నా మాట ఎందుకు వింటారు? ఎట్లా కాళ్ళు ఇప్పుడు నీకు కృష్ణుడు సత్యభామ తంతే అమ్మ కాళ్ళు కదినే అంటాడు, నీ కాళ్ళు పట్టుకుంటావు, ఏం చెప్తావు, చెయ్యలేదా? దానికంటే నీ యువ దెబ్బతింటా అనుకుంటే జొన్నపిండిలో వేడి నీళ్ళు పోసి కొంచెం ఆనియన్స్ ఇదేసి మిర్చి వేసేసి అట్లా తట్టితే సొట్టగా వస్తుంది. రాణీలు ఏమి నమిలే కదా తింటామా రొట్టె, జొన్న రొట్టె చేసేయచ్చు. అన్ని అరకలేసి ఎక్కువ 5 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడికినాక అది రాగి మిడేసి తిప్పితే సగం రెడీ. చాలా సింపుల్.
జనాలు అదేదో ఊహించుకునేసి ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ అమ్మ మేము వంట చేయలేము అని చెప్పి ఏదో ఆర్డర్ ఇస్తే పరిగెత్తి వస్తాడు ఈ ఫుడ్లన్నీ. దరిద్రము. ఇప్పుడు నాకు ఎందుకుంది ఉరిమే ఉత్సాహం అనేది, పెప్సీ అయితే రాదు. ఉరిమే ఉత్సాహం ఆరికలు తింటే వచ్చింది నాకు పొద్దున్నే. ఇంకా సాయంత్రం వరకు ఈ ఎక్స్పీరియన్స్ పొందితే టేస్ట్ని పక్కన పెట్టచ్చు కదా. ఏదో పెళ్ళికి పోతాం, వెళ్ళి పిలుస్తారు, ఏదో రుచిగా పెడతారు, రెండు తినేయండి ఆ పొద్దు అంతే. మళ్ళా రైట్ ఫుడ్ టేస్టీగా పెట్టాలి. మీరు సాయంత్రం వచ్చేవాడు పిల్లలకి నువ్వుల లడ్డూనో, పల్లీల లడ్డూనో, కొబ్బరి లడ్డూనో, మంచి జావ కాసి జావరా అనుకుంటే దానికి పోరిడ్జనో చుంచూయో ఏదో పేరు పెట్టి దానికి బీట్రూట్ కలిపి కొన్ని ఆల్మండ్స్ వేసి పెట్టండి రా నాయన, లేకపోతే గద్దలాగా అనుకొని పోతారు మల్టీనేషనల్స్ అన్నీ. మీకు అర్థం కావడంలే ఎందుకుంది ఇన్ని ఫోలిక్ యాసిడ్లు, ఇన్ని కాల్షియం మాత్రలు, ఇన్ని ఐరన్ మాత్రలు, దీన్ని కూడా అందరికీ 6-7 హిమోగ్లోబిన్ ఎందుకుంది. జనగణమన అంటేనే 10 మంది పడిపోతున్నారు పిల్లోళ్ళు, జై హే అంటే సగం మంది అవుట్. ఎవరు ఎండ కొంచెం జరుకో అంటారు, ఎవరు టీచర్లు ఎండకు పోనీయడంలే. మంచి డాక్టర్లు ఏం చెప్తా ఉంటారు, ఎండకు పోతేనే మీరు విటమిన్ D3 అంటారు. నా దగ్గర నా విటమిన్ D3 లెక్క ఉంది, 24 నుండి 5 గంటల మంది. అమ్మ అందరూ వినండి, మీరు అందరికీ D3 డెఫిషియన్సీనే కదా. అందరికీ ఎంత ఆనందంగా చెప్తారు. 24 ఉన్నిందా, ఇప్పుడు 69 ఏంది, 20-70 ఉండాలా, 69 ఉంది. ఎలా అది వాడే లేబోడే మళ్ళీ చేసినా అంట. సార్ నాకు ఆశ్చర్యంగా సార్ 69 వచ్చింది సార్ అని. దాంతో ఏం జరిగింది తెలుసా, రన్నింగ్ అప్పుడు నాకు లెఫ్ట్ లెగ్ లెగమెంట్ టేర్ అయింది. అది కొంచెం జర్క్ ఇచ్చినట్లు వస్తూ ఉండింది 1 year ముందర. అదే రిపేర్ చేసుకునింది అబ్బా, ఏదో వెల్డింగ్ చేసుకుని అంత కాల్షియం. ఇది అగైన్స్ సైన్స్ యాక్చువల్గా అది అడ్జస్ట్ అయిపోయింది. మీరేమంటారు మెరకలు ఏదో దేవుడు పూజ చేసామంటారు. నేను నేచరే దేవుడు అనుకుంటా ఉన్నా. అద్భుతాలు జరిగినాయి. 90% లంగ్స్ బ్లాక్ ఉండేటప్పుడు నేను డ్రైవ్ చేసుకొని బెంగళూరు పోయినా. ఇది కరోనాలో నేను వ్యాక్సిన్ వేసుకోవాలా. వ్యాక్సిన్కి అగెనిస్ట్ మేమంతా అవేకన్ ఇండియా అని గ్రూప్ ఉంటాం. అడే వద్దని 90% బ్లాక్ కొట్టాడు. ఆమె స్కానింగ్ చేసి ఉండవు 90% ఎట్లా నువ్వు డ్రైవ్ చేసుకొని వచ్చినామనేది. అన్ని మెడికల్స్ ఎందుకు గట్టిగా విల్లు ఉండాలి బతకాలని. అర్థమైనా నాకు మా ఇంట్లో అందరూ పోయినా కూడా 200 ఏళ్ళు బతికి చాలా పని చేయాలి. 200 ఎందుకు 2000 ఏళ్ళు బతికితే పని ఉందబ్బా. అట్టని మళ్ళీ ఆ పనితో మన ఏదో పెద్ద తోపులని ఈగో అని నా ద్వారా మొత్తం రాజులు తింటారు, ఇవన్నీ జీరో. సామాన్యులకి రీచ్ అయిందా ఫినిష్డ్. వాడు చేసినాడు నీకు సంబంధం లే, మీ ఇంట్లో వాళ్ళు చేసినా లేదా నాకు సంబంధం లే. చాలా మంది విషయం అంటే నేను చెప్తాను మా ఇంట్లో తాగడం లేదు. నేను చేసి 10 గ్లాసులు పొదలు 4 గ్లాసులు పెట్టేస్తా, 8 గ్లాసులు 10 గ్లాసులు పెట్టేస్తాను. నేను 4 గ్లాసులు తాగేస్తా. మిగతా వేస్ట్ అయిపోతుందని మా అమ్మాయి తాగుతా ఉంది, వేస్ట్ అయిపోతుందని మా కోడలు తాగుతా ఉంది. ఇప్పుడు మా పనులు ఇద్దరు తాగుతాడు. వాళ్ళందరూ ఇప్పుడు రాయిజాబు మిగలడంలే అయిపోతా ఉంది, ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉండు. అట్లా మంచిని అలవాటు చేయాలా. దాన్ని మీరు కలర్ మార్చి ఇది వేసి జీడిపప్పులు వేసి ఏమేమో చేయాలా. ఎంత వర్క్ ఉంది తెలుసురా మీకు. 2 జాబ్ చేయొద్దండి అసలు, ఒకటి చేయండి చాలు. హ్యాపీగా ఉండిందాంతో సర్దుకుంటాం. మనకి వేరే ఏం అవసరం లే. మంచి ఫ్రూట్స్, సీతాఫలంకాయలు, మామిడి పళ్ళు పెట్టుకొని కింద కూర్చొని హ్యాపీగా గంట పెను మీద నుంచి ప్లేట్లోకి వేడిగా రాగి ముద్ద, వేడిగా జొన్న రొట్టె, అంత వెజిటబుల్, అంత కూరగాయ, అంతే మీ లైఫ్ మారిపోతుంది. మీరు అన్ని పూజలు చేసి కార్తీక శుద్ధ పౌర్ణమి నా పొద్దున్నే 4 గంటలకి 108 కలశాలు చేస్తే మీ భర్త ఆరోగ్యం బాగుంటుంది అంటే వీడు తాగేసరికి కింద పడిపోయింటాడు. మీ భర్త ఆరోగ్యము దేవుడు వచ్చి రెడీ చేసేసరికి ఆయనకి వేరే పని లేదా. భర్త ఆరోగ్యం బాగుండాలంటే వాడు పొద్దున్న 4 లేపి పొదం రాడా అని పిలుచుకో గ్రౌండ్కి. బాగా స్కిప్పింగ్ చేయండి, హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ రావాలి కొట్టుకొని. అప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, లంగ్స్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి. నాకు ఒక 15 రోజుల ముందర బాగా దగ్గు వచ్చింది, ఫీవర్లా దగ్గుతానే ఉండే. 5 నిమిషాలు తగ్గడం, 2 నిమిషాలు మేలుకోవడం. రాత్రి అంతా ఇంట్లో అందరూ పారిపోయినారు పైకి, వీడు ఏం రోగం తీసుకొచ్చాడు, బయట అంతా తిరుగుతూ ఉంటాను కదా నేను. అట్లా దగ్గి 3 రోజుల తర్వాత తగ్గి మళ్ళీ తగ్గి 1 వీక్ తర్వాత పూర్తిగా పోయింది. నో ట్యాబ్లెట్, నో ఫీవర్ ట్యాబ్లెట్, నథింగ్. ఇప్పుడు నాకు ఏ వైరస్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంది. అంటే ఎట్లా తగ్గుతా ఉండవు బా, ఎట్లా నీకు నొప్పి లేదా అంటే దగ్గేదాన్ని కూడా శక్తి లేనివాడు ఇంకెందుకు వాడు బతికేది ఏంటి, వేస్ట్ కదా. ఇప్పుడు పరిగెత్తలేవు, కొండలెక్కలేవు, చెట్లు ఎక్కలేవు, వ్యవసాయం చేయలేవు, ఏమి చేయలేవు, నడవలేవు. దగ్గు వచ్చేటప్పుడు దగ్గేదాన్ని కూడా శక్తి లేదంటే ఏంటికి నువ్వు బతికేడు. దానికి పోయి హోల్ వేసుకొని అని మేము మందులు తిని వెళ్ళి టమాటంత తగ్గిందా, ఏం యాంటీకి వాడతావు, నువ్వే దగ్గండి రా స్వామి. చాలామంది ముసలివాళ్ళు చచ్చిపోయేదే దగ్గలేక. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ ఎవరైనా ముసలిదాం, కానీ వాళ్ళందరికీ ఈ వింటర్ సీజన్లో వచ్చే ఫ్లమ్తో మొత్తం లంగ్స్ పాడైపోయి చచ్చిపోతారు. సో లంగ్స్ స్ట్రాంగ్ ఉండాలా, పిల్లలకి కూడా పరిగెత్తాలా, ఎక్సర్సైజ్ చేయాలా. నేనేమి 40 ఏళ్ళు వచ్చినాయి కదా, 5 కిలోమీటర్ సార్ కొంచెం ఆయాసం సార్ నడిస్తే, మెట్లు ఎక్కలేకుండా ఉన్నాను సార్. 40 years డోంట్ 4 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచు అంటారు డాక్టర్.
సో 4:02కి వస్తాడు, మళ్ళీ 5 అది కూడా మళ్ళీ ఏమంటాడు, ఇంట్లోనే తిరుగు పని 50 వచ్చినాయి కదా అంటాడు. మళ్ళీ సార్ లేసే అంతే. లాస్ట్కి సార్ నేను లేస్తేనే ఆయాసం వస్తుంది, నేను బెడ్లో పడుకొని సావు అంటాడు. ఏం చేయాలి ఇక? ఎంత పని చేపిస్తే అంత పని చేస్తాను. 90% బ్లాక్లో నేను 5 కిలోమీటర్లు పొద్దున 5 కిలోమీటర్లు సాయంత్రం వాకింగ్ చేసిన, జోరుగా కరోనాలో డ్రైవింగ్ చేసిన, అంత కెపాసిటీ ఉంది లంగ్స్కి. వాటిని పని చేయించాలంటే పరిగెత్తాలి, స్కిప్పింగ్ చేయాలి, ఇట్లా మునివేళ్లతో నడవాలి. అప్పుడు కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. సో మీ కాఫ్ మజిల్ స్ట్రెంగ్త్ అయితే పంప్ చేస్తుంది బాగా. అందుకని ఓల్డేజ్లో హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది అనేది. ఇది లాగి పాపం కింద నుంచి బ్లడ్ లాగాలి కదా, ఎక్కువ పని దానికి. అది కాఫ్ మజిల్ ఉంది అనుకో, స్కిప్పింగ్ ఆ బ్యాలీ డాన్స్ చేసే వాళ్ళకి అది ఇక్కడ నుంచి ఎత్తి పంప్ చేసి పైకి వచ్చేస్తుంది. అది ఇక్కడ వరకు సప్లై చేస్తుంది లోపల వాల్వ్స్ అన్ని. సో హార్ట్ మీద లోడ్ తగ్గిపోతుంది. సింపుల్ మనం పని చేయడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటామో, అందరూ ఏదో పని చేస్తూ ఉంటే ఇవన్నీ మాట్లాడుకునే పనిలే, ఏమి చేయడం లేదు కదా ఇప్పుడు, అందుకని మాట్లాడుకోవాల్సి వస్తాం. అన్ఫార్చునేట్లీ డాక్టర్ల దగ్గరికి పోయి అన్ని టెస్టులన్నీ చేయించుకుంటారు. వాళ్ళే ఇట్లా ఉరిమే ఉత్సాహం ఉంది కదా, ఏది రైజ్ అవుదైతే వస్తుంది ఉరిమే ఉత్సాహము, కోలాలు అయితే రాదు ఉరిమే ఉత్సాహము. వాళ్ళే ఏం బాగలేదు అంటూ ఉంటాడు. అరే స్వామి నీతో చచ్చిపోయి అడుగుతాడా ఏమో. అరే వాళ్ళు నీకేం చెప్తారు ఏం బాగాలేదని. ఇదంతా అయిపోయినాక సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అంటే, నీకే ఫ్రెండ్ ఆయన రోజు తిరిగేదాన్ని, మీ దగ్గరికి ఎప్పుడు రాకూడదు సార్ అనేది అడగాల డాక్టర్లనే. సో ఇవి చేయాల్సిందే, ఎండకు పోవాల్సిందే, పరిగెత్తాల్సిందే. పిల్లల్ని 100 మీటర్స్తో పరిగెత్తించి 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిగెత్తండి, మీ జబ్బులన్నీ పోతాయి పరిగెత్తే. నేను చెప్పేది సినిమాలో మహేష్ బాబు లాగా పరిగెత్తదులే. మీరు ఎంతో కొంత హార్ట్ లంగ్స్ కొట్టుకోవాలా. మీకు ఆయాసం వచ్చింది, మళ్ళీ చిన్నగా నడవండి, మళ్ళీ ఆయాసం తగ్గిపోయింది, మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ నడవండి, మళ్ళీ పరిగెత్తండి. అటు అరగంట చేయలేరా? ఇష్టం లేకపోయినా బకెట్ బిర్యానీ తింటారు కదా తొక్కి ఐస్ క్రీములు, కొంచెం పరిగెత్తంటారా ఆయన. నేను అదే చెప్పేది, మందు కొట్టే వాళ్ళకి వీళ్ళందరికీ మీరు బాగా మందు ఎంజాయ్ చేయాలనుకో, ఆరోగ్యంగా ఉండాలి కదా. మీరు లివర్ పోయి ఇది పోయి అన్ని షుగర్ పోయి ఏం ఎంజాయ్ చేస్తావు, బిన్న తెచ్చిపోతావు. సో 90 ఏళ్ళు మీరు మందు తాగాలంటే ఆరోగ్యంగా ఉండండి, మిల్లెట్స్ తినండి, రాయి తాగండి, జొన్నలు తినండి, పరిగెత్తండి, ఫిట్గా ఉండండి, ఎంజాయ్ చేయండి. అది నేను చెప్పేది. అంతేనా సార్? సో నేను ఇంకోటి చెప్దాం అనుకుంటే కదా మీకు, కొత్తదనము. ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరికీ ఓకే హెల్త్ ఎట్లా వస్తుందబ్బా, అంత సంగతి తినేసి సాయంత్రం ఒక జొన్న రొట్టె అని గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు వాళ్ళు పెడతారు కదా గుళ్ళో, అంతే. సీజనల్ ఫ్రూట్స్, ఆకుకూర, అంతే. ఇంకేం అవసరం లే, ఇక్కడ ఏం అవసరం లే. నేను అన్నీ చూసుకుని అన్నీ చేసినా తగ్గి బాగుంది, ఇంత సింపుల్గా. అరే అనుకుని నేను చెప్తా ఉన్నా అందరికీ. అరే లేకపోతే యూట్యూబ్లో అంతా చూసి 3 రోజుల్లో మీ పొట్ట మాయమంటే 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? 2 నుంచి కింద కూర్చో, అదంతా మాయమయ్యేది. ఆ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో అగ్రికల్చరు, నేను బేసిక్లీ ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు వ్యవసాయమే. 85లో ఇంజనీరింగ్ అయిపోయింది బెంగళూరులో, అప్పటి నుంచి వ్యవసాయమే. చిన్నగా వ్యవసాయము అట్లా తగ్గిపోతుంది, తెలుసు కదా అందరికీ. ఎవరు వ్యవసాయం రావడం లే, ఎవరు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ లే, వ్యవసాయం చేస్తే పిల్లల్ని ఇచ్చేది లేదు, గౌరవం లేదు, ఇట్లంతా వాటెవర్. నిజంగా జరగడం, ఫీల్డ్లో జరగడం లే, అందరూ సిటీలకు వెళ్ళిపోతా ఉంటారు. సో ఇప్పుడు మేము 50 ఆవులు అక్కడికి, వాటికి పేడ, చెరుకు, బెల్లం చేయడం, వీటికే సరిపోతా ఉంది. ఇంక అందరూ ఈ ప్రోడక్ట్స్ చేసేదానికి దాన్ని పోతూ ఉంటారు. ఎవరు ఇవి చేయలేదు ఇష్టపడదో ఫీల్డ్లో వాళ్ళు మాత్రమే ఉంటారు. సో దానికనే ఆఫ్రికాకి 4 ఏళ్ళ నుంచి పోయి ఎక్స్ప్లోర్, ఎక్కడో మనకి ఆఫ్రికా కనెక్షన్ ఉందబ్బా. ఎందుకంటే ఆఫ్రికా అనేది ఇండియా నుంచి సపరేట్ అయ్యి అటు పోయి హిమాలయాలు కొట్టింది. మీరు గూగుల్ చేసి చూడండి ఎట్లా టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్ 100%. 3.7 బిలియన్ ఇయర్స్ ముందర నుంచి లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనము ఆఫ్రికాతో సంబంధం ఉన్నాం. మొత్తం మనమందరూ ఆఫ్రికా జీన్స్ అని, ఈ కులము మతం ఏమీ లేదు, అందరూ అటు నుంచి వచ్చిన వాళ్ళమే. సూపర్ మదర్ లైకా అనే సూపర్ మదర్ నుంచి ఫుట్బాల్ గ్రౌండ్ అంత ట్రైబల్స్ నుంచి మనం అయినామని CCMB, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్, వాళ్ళ అట్లా నుంచి విడిపోయి అట్లా మూవ్ అవుతా ఉన్నాయి. మన సాలిడ్గా ఉన్నాడు, సాలిడ్గా బాడా ఇట్లా పోతా ఉంది. మొన్న వచ్చింది కదా, మొన్న వచ్చింది కదా, భూకంపం గిరిగిరి అనింది, ఇంకొంచెం గట్టిగా అంటే సగం పడిపోయింది, ఒక రకంగా ఉన్నది. కాబట్టి అట్లా ఆ టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్తో మనం అందరూ వచ్చినాం కదా. ఆఫ్రికాలో సూపర్ ఉంది సాయిల్. ఇప్పుడు నా హిమోగ్లోబిన్ ఎంత అనుకుంటా ఉంటారు? 15.3. నేను ఏమి చేయను, బెల్లము రాగిజావా, అరికలు, సాయంత్రం జొన్న రొట్లు, ఈ బయట అంతే. ఏమి చేసినా తగ్గడం లే 15.3.
విటమిన్ D3 తక్కువ ఉండింది 24, అది 5 ఏళ్ళలో షర్ట్ ఇప్పేసి అడవిలో పరిగెత్తా, అప్పుడప్పుడు నూనె పూసుకుంటా. మేము ట్రై చేసాం 69. మంచిగా ఉన్నాం. ఆ నూనె మీరు ఫిట్గా ఉండాలి, మీ ఏజే మిమ్మల్ని చూసి అసూయ పడతా ఉంది. ఎన్నేళ్ళు అట్లే ఉన్నారు. ఆ ఫిట్నెస్ కోసం మీరు టైం ఇస్తూ ఉంటారు కదా, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ వీటందరూ మీరు టైం ఇస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా అది వస్తుంది. అట్లా ఎప్పుడు 69 నా ఇది. సో ఎందుకు జరిగింది, ఏం జరుగుతుంది? ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ సింపుల్గా 2-3 రకాలు తిని ఆరోగ్యంగా ఉన్నారు కదా, మరి ఇన్ని రకాలు ఇంత బ్యాలెన్స్ ఇప్పుడు తింటా మనకెందుకు లేదు అనే డౌట్ వచ్చి అబ్జర్వ్ చేస్తే ఆఫ్రికాలో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ 3.8 ఉంది. నాకు రిపోర్ట్ ఉంది ఫోన్లో. మనకి 0.3. నాకనే కాదు, మేమన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ 14 ఏళ్ళ నుంచి 0.34 మధ్యలో ఉంది. ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎత్తుకున్న ఏ రూడినా కొన్ని లక్షల ఎకరాలు భూమికి సాగు పనికిరాకుండా పోతాడు. యూరియాలు, DAP లేచి కెమికల్స్ కొట్టి 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 ఇంకా 100 ఏళ్ల తర్వాత మనం లెక్కి ఏదో తినేస్తాం. భూములు పనికిరావు, ఏం పండవు. అక్కడ 3.8 ఉంది. అక్కడ అరటికాయలు కాల్చిస్తారు, గోంజు అంటారు వాటి, ఏదో చిన్న అరటికాయలు 2 అరటికాయలు కాల్చి నిప్పుల మీద కాల్చిస్తారు. తింటే సాయంత్రం ఆకలి లేదు నాకు, బాగా ఉరిమే ఉత్సాహం. అంటే న్యూట్రిషన్ సాయిల్ నుంచి ఫుడ్లోకి రావాలా, వెజిటబుల్స్కి రావాలా, నీకు రావాలా. చంపేసిన సాయిల్ నుంచి ఎంత అట్టుపండుని DAP ఇంజెక్షన్లు వేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్ని వేసి ఎట్టొస్తుంది ఎనర్జీ? ఇది కామన్ సెన్స్ కదా. ఇది పెద్ద సైంటిస్టులు ఎందుకు? సాయిల్ బాగుంటే సాయిల్ మైక్రోబ్స్ పనిచేసి న్యూట్రిషన్ ఇవ్వాలి. దానికి మైక్రోబ్స్కి ఏం కావాలనో మొక్కలు ఇస్తాయి, మొక్కలకి ఏం కావాలనో మైక్రోబ్స్ ఇస్తాయి. అదే జరుగుతుంది. సో అట్లా సాయిల్ని కాపాడుకొని మీ పిల్లలకి, మీ వీడియో వినేవాళ్ళందరూ మీ పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి 1 ఎకరమో 1 ఎకరమో, వీలైతే 1 ఎకరమో, అది బాగా పేడెరులు గొర్రెలు వేసి 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 జనుము జీలగేసి తొక్కి 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 దాంట్లో 4 జామ చెట్లు, 4 బొప్పాయి చెట్లు, 4 మురగ చెట్లు, 2 సీతాఫలం చెట్లు అన్నీ వేసి 4 ఆకుకూరలు, 4 టమాటాలు, బెండకాయలు. సాయంత్రం అయితేనే వారంలో 2 రోజులు 3 రోజులు పోయి అడ్డు అన్నీ తెచ్చుకొని అవి తినండి. మీ రోగాలు వస్తే నన్ను అడగండి. ఆ వెజిటబుల్స్ అక్కడ సామాన్యులు అక్కడ ఆఫ్రికాలో అండర్ డెవలప్ అనుకుంటాము, వాళ్ళు అవి తిని పరిగెత్తా ఉండరు. ఏది 40 కిలోమీటర్లు అన్నీ వాళ్ళే కదా రేసులంతా. పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 వరకు తూతానే ఉండరు, నవ్వుతా ఎంజాయ్ చేస్తున్నా పని. ఇక్కడ పని చూస్తే చూసినప్పుడు పని వెళ్ళదు, గమ్మునుడు గమ్మునుండే చచ్చిపోతావు స్వామి, పని చేస్తా చచ్చిపోతారా పోతే ఎందుకు గమ్మునుండేది, ఏదో పని చేయొచ్చు కదా. అది ఎక్స్పీరియన్స్. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మీరు అమెరికాకు పోతా ఉంటారు డబ్బులు కొని, ఆస్ట్రేలియాకి పోతూ ఉంటారు, అమ్మ నువ్వు దేశాన్ని అని ఏదో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మరి వ్యవసాయానికి ఆఫ్రికాకి ఎందుకు పోకూడదు? ఇంకా అన్డిస్టర్బ్డ్ సాయిల్. అందుకని పోతే ఒరే మేము 1000 ఎకరాలు తీసుకొని వ్యవసాయము తులసి గెలిసి ఇవన్నీ వేసి ఆయిల్ తీసి ఏదో చేయాలనుకుంటే, ఇంకా కొంతమంది మాకు 2000 ఎకరాలు ఏం కాళ్ళు వేస్తామంటారు. అంటే మేము కూడా వ్యవసాయం చేయనక్కర్లే. అంత అద్భుతాలు. అంటే ప్రపంచం అబ్బా ఇట్లా ఇంత స్కోప్ ఉంది అంటున్నా. నేను ఎక్స్ప్లోర్ చేయడం కొంచెమే. కూపస్థ మండుకాలు అంటాము. కూపస్థ ఇరుక్కొని ఉన్నాను అక్కడ పైపులో, బయటపడి బాయిలో బాయిలో కొంచెం ఉంటుంది అంటారు లక్ష్మణ్ గారు. బాయిలో కూడా లేము, పైపులో ఇరుక్కొని ఉన్నాను. ఇదే బాగానే ఉండాలి. రోజు 2 పూట తింటా, బయట పడతా ఉంటే అరే అనిపిస్తూ ఉంది. 9 hours జర్నీ బెంగళూరు నుంచి ఆ యుగాండా ఆఫ్రికా, ఇక 9 hours జర్నీ. దిగుతానేంటి నాపై ఇట్లే డైరెక్ట్గా ఫ్లైట్ దిగి నేరుగా బ్యాంక్ పోయినాం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేదానికి. సో మచ్ ఫ్లైట్లో కూర్చొని వచ్చాను, ఏం సో మచ్ ఫ్లైట్ నెత్తుకొని వచ్చినామా. అట్లా ఆ ఎనర్జీ ఆ ఫుడ్ తింటే ఆ దేశంలో ఉంది. కాబట్టి ఎక్స్ప్లోర్ చేయండి. ప్రపంచం అన్నీ ఉత్త సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇదే కాదు. వ్యవసాయంలో కూడా ప్రపంచానికి మంచి ఫుడ్ కావాలా, సర్టిఫైడ్ ఫుడ్ కావాలా. అది సర్టిఫైడ్ ఆటోమేటిక్గా వస్తుంది. సాయిల్ బాగుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మ్యాంగో చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు, ఆ పెయింట్ వేసేట్లు కూడా ఒక్క జబ్బు లేదు, ఒక ఇది లేదమ్మా. తమాషా ఏం తెలుసా, అక్కడ ఆ గాలి, ఆ వాతావరణము, ఆ నైల్ నది, అబ్బా స్వామి సూపర్. సో నాకు లాస్ట్ 10 years పోతా గడిచిపోతుంది. అందరూ రావచ్చు. అంటే ప్రపంచం అంత పెద్దగా ఉంది అంటా. నిజంగానే ప్రపంచానికి చాలా కావాలా. ఇప్పుడు బాగా డబ్బులుండే కంపెనీలన్నీ విదేశాల్లో, వెస్ట్రన్ వరల్డ్లో అన్ని న్యాచురల్ కావాలి వాళ్ళకి. ఏది కలర్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ అన్ని న్యాచురల్ కావాలి వాళ్ళకి డబ్బులు ఫుల్గా ఉన్నాయి. మనమంటే ఏ చీప్ ఉండదు, అవన్నీ వేసుకుంటాము. గోబీ మంచూరియకి ఎర్రగా ఆవులకు రంగులు వేస్తాడు, కుమ్ములు అవి కూడా గోబీ మంచూరి ఎర్రగా లేదే ఇంకా కలిపేస్తాడు వాడు. ఎందుకు అసలు గోబీ మంచూరి ఎందుకు ఎర్రగా ఉండాలా అనేది అడగాలి కదా. పిల్లలకి క్వశ్చన్ పేరెంట్స్ చెప్పాలా, స్కూల్లో కూడా చెప్పాలి ఇట్లాంటి విషయాలన్నీ. సో అదేంటి నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. దీని మీద మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ.
అదే మేము అంటే మేము పెద్ద పెద్ద సినిమాలు పెద్ద ఆర్టిస్టులు తమిళ ఇవన్నీ తిరిగినా కూడా తెలిసింది ఏంటంటే మనం తెలివితేటలు అనేది ఉండొచ్చు, మీ ఆ తెలివితేటలతో మీరు ఎదగొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మన తినే దేహానికి కావాల్సినవన్నీ తెలివితేటలు అవసరం లేదు, లేకుండా తిండి చాలు. ఈ తెలివితేటలు ఎదుగు, తెలివితేటలు లేకుండా ఈ దేహం తోటి తినాలి, కరెక్ట్ అని ఇప్పుడు తినాలి. ఇది అనేది ఎందుకంటే మేము గురుగారు అక్కడికి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాము, ఇక్కడికి ఆ పొలంలో మొత్తం తిరిగి అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటని, ఏదంటే మేము మాట్లాడేది ఏదో మీరు వచ్చారు మీడియా ముందు మాట్లాడేది కాదు, సాక్ష్యాధారాలతో మేము వెళ్ళి ఆ వాతావరణం తిరిగి చూసు పొద్దున్న లేచి తాగటం. ఎందుకనంటే ఏది కూడా ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవు అనేది ఇంపార్టెంట్ కాదు, మన తక్కువలోనే ఆరోగ్యం ఎలా ఉండాలని అద్భుతమైన ఈ ప్రోడక్ట్ మేము చూసి పద్ధతి పొద్దున్న లేచిన కానీ స్నానం చేసేటప్పుడు ఇది చూస్తాము. ఈ సెట్లు ఏంది మేము ఏది చేయమన్నా సోపు కానీ ఇవన్నీ ఎందుకంటే సారథం అంటే ఒక న్యాచురల్గా, ఎందుకంటే మనం జీవించాల్సిన మనం ఏదో పుట్టిన కాడి నుంచి మరణించేదాకా మనతో వచ్చేది ఏంటి ఈ దేహమే. ఏవి రావు, పేరు రావచ్చు పోవచ్చు, అందరు రావచ్చు, చుట్టాలు అందరు రావచ్చు, కానీ మనతోటి లాస్ట్ శ్వాస దాకా ఉండేది ఈ దేహం. దానికి కొంచెం గమనంతో దానికి ఏం పెట్టాలి ఏం తినిపించాలని కొంచెం అలర్ట్గా ఉంటే హ్యాపీగా ఉంటాం అయిందని చెప్పి. ఎందుకంటే మేము సినిమాలో మాకు కూరలు అన్ని వెరైటీలు 5-6 వెరైటీలు 10 వెరైటీలు ఉంటాయి. పొద్దున్న రాయి జావా ఇది పెరుగు నేను తాగుతుంటే ఎలాంటి పోతుంటే ఈరోజు మార్నింగ్ అదే కదా, ఈరోజు అరికిల్లోనూ నైట్ పెరుగు కలిపేస్తే అనమాట నానబెట్టి ఇప్పుడు దాకా ఏం తినలే, చల్లగా హ్యాపీగా ఉంది. వీళ్ళు దాకా మధ్య టీ తాగాలి 5 తాగాలి. ఏంటంటే ఈ టీలు ఇవన్నీ ఏంటంటే మనం చేసుకున్న చిన్న అది ఏంటి చేస్తుంటే నాకు టీ అనగానే అనిపిస్తుంది. అంటే అట్లా మనుషులు ఏమైపోయాడంటే తాగటం ముఖ్యంగా కూడా దాన్ని ఆరుపుకుంటూ తాగుతూ ఏముంది దానిలోనే ఇంతవరకు నాకు అర్థం కాదు. దాన్ని అంత టేస్ట్ ఏం చేయాలి ఏముంది, ఒక రాయి ఒక గ్లాసు క్రికెట్ తాగేసి కమ్మని పని చేసుకోవచ్చు కదా. హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసుకొని ఒక సిగరెట్ తాగుతూ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే పెద్ద సాఫ్ట్వేర్ టై కట్టుకొని ఉంటాడు, పెద్ద ఆఫీసులో పని చేస్తారు, చిన్న బయటికి కూడా దగ్గర కొట్టి చిన్న టీ తాగుతూ సిగరెట్ అంటే ఏదో పెద్ద గిన్నిస్ రికార్డ్ సాధించినంత ఫీల్ అయిపోతుంది. అంటే సిగరెట్ తాగి స్మోక్ అవుతుంటాయి అంటే దాంట్లో ఉండే నికోటిన్ పోయి బ్రెయిన్ రిసెప్టార్స్ లేపుతాయి, లేకపోతే పని చేయదు. అదే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న సింపుల్ విషయం ఏంటంటే ఫుడ్ తినే ఆహారాలు కానీ చాలా సింపుల్గా ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది. అంటే అయితే మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉండి చెబుతున్నాం. దీనిలో డూప్లికేట్ ఏం లేదు. మాకు 60 సంవత్సరాల దగ్గరికి రాబోతున్నాయి. హ్యాపీ, నో మెడిసిన్, నో డాక్టర్, ఐఎమ్ యాక్టర్. అదే ఎవరో ఒక ఆయన చాలా పొరపాటు చేసి జీవితంలో ఓ స్వామి దగ్గర పోయి నేను చాలా తప్పు పనులు చేశాను, 100 ఎకరాలు నేను అడవి పెంచాలనుకుంటాను స్వామి, ఏం చేయాలంటే ఇక్కడ అడవి పెంచాలని కూడా నువ్వు అడుగు పెట్టదు, నేను అడవి వెళ్ళి తయారవుతాను అంటే మీరు చెప్పినట్లు ఏమి చేయదు గమ్మునుండు, తెలివి అవసరం లే, డబ్బులు సంపాదించి తక్కువగా వాడితే ఆ పిజ్జా బాగుంటుంది, ఆ వాటర్ బాగుంటుంది, చట్నీస్ బాగుంటుంది, కానీ మైండ్ పెట్టామంటే తెలివిని వాడద్దు. ఫుడ్ ప్యాకెట్లోకి పోయిందంటే డేంజర్. ఇప్పుడు ఫ్రెష్గా పెన్ను మీద నుంచి ప్లేట్కి రావాలి, పీస్ఫుల్గా తినాలా. పొద్దున్నే 8 గంటలకు పోవాలంటే 7 గంటలకి పిల్లోళ్ళు కూసిపెట్టి రే టైం ఉంది రాండ్రా తిందామని చట్నీలు ఇవి అవి వేసి పెట్టాలా. వాళ్ళు 7:30కు వచ్చేసింది కుక్ వేసినట్టు నీళ్ళు తాగవచ్చు, కొట్టి తిను అంటే ఈ మధ్య చూద్దామంటే క్యారెట్, పుచ్చకాయ, బీట్రూట్ కలిపి వారానికి ఒక 3 టైం కానీ తీసుకోదలుచుకుంటే మలబద్ధకానికి అంత బెస్ట్ పని చేస్తుంది మాకు. అసలు క్యారెట్, బీట్రూట్, పుచ్చకాయ అంటే పుచ్చకాయ అయితే టేస్ట్ గా ఉంటుంది. క్యారెట్ అనుకోండి తాగలేరు కొత్తగానే వాళ్ళు, కొంచెం దానికోసం యాపిల్ కూడా వేసుకోండి. అంటే బీట్రూట్ పౌడర్ ఉంది అనుకో అసలు లోపల క్లియర్ చూడు, మన స్టమక్ కూడా అంత లెస్ అయిపోతుంది. ఇప్పుడు చలికాలం కదా అందుకే నేను అల్లం కూడా యాడ్ చేస్తాను. అల్లం వేసుకుంటే కొంచెం థ్యాంక్ యూ. ఓపెన్ చేసిన యజమానానికి గుడ్, ఎందుకంటే బ్రదర్ అన్న థ్యాంక్ యూ బ్రదర్, మంచి కార్యక్రమం. అందుకే మేము కూడా ఇక్కడ పక్కన షూటింగ్ జరుగుతుంది, మాకు వచ్చామన్నమాట. ఎక్సలెంట్, ఇలాంటి అద్భుతమైంది. ఇప్పుడు ఏం లేదన్నా, ఒక బ్యాండీ షాప్ పెట్టు, గుట్కా షాప్ పెట్టు, ఇవన్నీ పెట్టి ఆరోగ్యాన్ని, డబ్బులు రావటం ముఖ్యం కదని ఆరోగ్యాన్ని చెడగొడుతూ నీ డబ్బులు సంపాదించినట్టు.
ఆరోగ్యం ఇస్తూ నీకు డబ్బులు వస్తున్నాయి పాపం కాబట్టి కర్మ అంటారు కదా, మంచి- పాపం మంచి పని చేస్తున్నావు, మంచి మంచి పని చేస్తున్నావు. చేసుకుంటున్నావు. ఇంకోటి ఏమంటే నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. షాప్కి వచ్చేవాడు కొత్త కొనుక్కొని వెళ్ళిపోయే షాపుగా లేకుండా ఆరోగ్యం ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా, బీట్రూట్ పెట్టు, క్యారెట్ పెట్టు, ఆర్గానిక్ కూరగాయలు పెట్టు, చెప్పు వాళ్ళకి. చెప్పు. ఇదొకటి. అది ఎక్స్పీరియన్స్ అయినా మళ్ళీ చెప్పనక్కర్లే. Yes, yes. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు అరికలు తింటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తా ఉండేది, రాగి జావ అయితే నా అసిడిటీ మీద ఎక్స్పీరియన్స్ చెప్తా మా ఉంటా. ఇంటికి వచ్చారు ఒక మాలి ఆ రోజు మంచి ఏమన్నది? మిద్దిపైన. ఆ, మిద్దిపైన. అరికెలు అన్నం, ఆ. ఆకుకూర పప్పు చక్క తృప్తిగా తిన్నాం అంతా. అందరూ కలిసి అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో మా ఇష్టం ఏంటంటే మా ఇంట్లో వండిన మేము తప్పక దాన్ని మిగిలిపోతే ఎవరు మేము అట్లా. థ్యాంక్ యూ, నైస్ మీట్. థ్యాంక్ యూ రామ్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి షాప్స్ అన్ని ఎక్కువ అద్భుతంగా సిటీలో ఎక్కడెక్కడే మూలమూలను రావాలి, ఆరోగ్యం బాగుండాలి అని మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనం బాగుంటాం కదా, అందరూ బాగుండాలి అనేది చాలా మన కాన్సెప్ట్. కరెక్ట్ 100%. ప్రసాద్ గారు కూడా కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక్కళ్ళు బాగుంటాం కాదు, ఈ ప్రోడక్ట్ తిని అందరూ బాగుండాలి అని కోరిక తప్ప ఇదే బిజినెస్ డబ్బుల కోసం కోట్ల కోసం చేసేది కాదు. ఇది అందరూ బాగుండాలి అనే ఒక మంచి దుఃఖతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇంతవరకు వెళ్తున్నారు, చాలా అద్భుతం. ఎక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ ఎంత దూరం వచ్చిందంటే దీనిలో ఎనర్జీ, ఈ శక్తి లేకపోతే ఇంత దూరం రాదు. ఇది ఎక్కడ అది అని ఊరు ఎక్కడ ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాయి, ఇక్కడ దూరం వచ్చి సెంటర్లో ఇక్కడ ఉన్నామంటే, ఇప్పుడు సెంటర్లో ఇక్కడికి వచ్చామంటే అది ఎనర్జీ తీసుకెళ్తుందనే సత్యం మనస్ఫూర్తి చేస్తున్నాం. అందువల్ల మేము 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం అక్కడ, ఉమెన్కి పర్టికులర్లీ మా ఫామ్లో. సో వాళ్ళ మైగ్రేషన్ అయిపోయి సిటీలు పరిగెత్తకుండా ఇప్పుడు తెలివైన వాళ్ళు చదువుకున్నారు, మీరు సాఫ్ట్వేర్ అయినారు, ఇంకొంచెం ఉండేవాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. మేమేం చేయలేము అనుకునే వాళ్ళకన్నా పని చేయాలి కదా రూరల్ ఏరియాలో. సో అట్లా రూరల్ ఏరియాలో కూడా ఇవన్నీ చేసి మనము వాళ్ళని లైఫ్ ఇస్తే మైగ్రేషన్ వచ్చి మీకు ఇంత ట్రాఫిక్లు రామాయణం తిట్టుకు అది లేకుండా ఉంటుంది కదా, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.